అంటే ట్రిగ్నోమెట్రీలో ఒక ప్రాబ్లం చూద్దామండి. ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ కొసికెన్ తీటా ప్లస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు కే అయితే ప్రూవ్ చేయమన్నారు. ఏం ప్రూవ్ చేయమన్నారు? క్రాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కే -1 బై కే స్క్వేర్ ప్లస్ 1గా ప్రూవ్ చేయమన్నారు. సో ప్రూవ్ చేయమన్న దాంట్లో మనకి కాస్ టర్మ్ ఉంది కాబట్టి, అదేవిధంగా కే స్క్వేర్ ఉంది కాబట్టి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఇచ్చిన డేటాని ముందు కాసుల్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. కాసులోకి అట్ ద సేమ్ టైం కే స్క్వేర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా స్క్వేర్ వచ్చే విధంగా మనము ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో ఈ రెండింటిని ప్లాన్ చేసుకొని మనము ఫర్దర్ స్టెప్స్లో ఇమాజిన్ చేసుకుందాం. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమన్నాం, ఫస్ట్ కాసుల్లోకి మార్చుకోవాలి కాబట్టి ఈ ఫస్ట్ ఇచ్చిన దాన్ని రాసుకుందాము. సొల్యూషన్లో ఫస్ట్ కొసికెన్ తీటా ప్లస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు కే అన్నారు. సో ఇందులో మనము ఫస్ట్ ఏం చేద్దామంటే కొసికెన్ తీటా అంటే మనకు తెలుసు. సో ఫార్ములాస్ రైట్ సైడ్ రాసుకుందాం. మనకేం తెలుసు, కొసికెన్ తీటా ఈజ్ ఈక్వల్ టు సో సి వస్తే మనకేం చెప్పామో కింద ఎస్ వస్తుంది, సైన్ తీటా. ఓకేనా? దెన్ కాట్ తీటా ఈజ్ నథింగ్ బట్ కాస్ తీటా బై సైన్ తీటా. సో ఈ రెండు ఫార్ములాస్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనంటే ఫస్ట్ కొసికెన్ తీటాకి ఏం రాస్తాము, 1/sin తీటా రాసుకుంటాము, ప్లస్ కాట్ తీటాకి కాస్ తీటా బై సైన్ తీటా రాసుకుంటాం. కాట్ తీటా బై సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు కే. సో ఇక్కడ మనము గమనించామంటే రెండింటికి ఎల్సిఎం కామన్ డివైడెడ్ బై రాసుకుంటే కామన్గా ఏమొస్తుంది, ఇక్కడ సైన్ వస్తుంది. సో ఇక్కడ దీనికి సైన్ ఉంది, దీనికి సైన్ ఉంది కాబట్టి టాప్ ఉండే వాటిల్ని మనం ఏమీ మార్చబడలేదు, యాజ్ యూజువల్గా రాసుకోవచ్చు. 1 + cos తీటా ఈజ్ ఈక్వల్ టు కే. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే 1 + cos తీటా ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ సైన్ తీటాగా రాసుకుంటున్నా. కే ఇంటూ సైన్ తీటా. సో ఇక్కడ మనం గమనించామంటే స్క్వేర్ ఉంది, కే స్క్వేర్ ఉంది. సో ఇండైరెక్ట్గా మనకేం రిప్రజెంటేషన్ చేస్తుందంటే దీన్ని స్క్వేర్ చేసుకుంటే అడ్వాంటేజ్ ఉండొచ్చు అని అనిపిస్తుంది కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. సో బోత్ సైడ్స్ స్క్వేర్ చేసామనంటే ఏమవుతుంది, 1 + cos తీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇరువైపులా స్క్వేర్ చేసామన్నమాట. సో రెండు సైడ్లు స్క్వేర్ చేసాం. స్క్వేర్ చేస్తే ఇలా వచ్చిందన్నమాట. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ 1 + cos స్క్వేర్ ఉంది కదా, సో దీన్ని ఎలా రాసుకుంటానో చూడండి. నెక్స్ట్ ఇక్కడ రాద్దాము. 1 + cos స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ 1 + cos తీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్. సో మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు నాకు సైన్ స్క్వేర్ తీటా వాల్యూ కావాలంటే ఏం చేస్తాం, సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 - cos స్క్వేర్ తీటా. సో కాస్ని ఈజ్ ఈక్వల్ టు అవతల పంపిస్తే మైనస్ అవుతుంది. సో సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 - cos స్క్వేర్ తీటా కాబట్టి సో ఇక్కడ సైన్ స్క్వేర్ బదులు మనం ఏం రాస్తున్నామంటే 1 - cos స్క్వేర్ తీటా రాస్తున్నాం. 1 - cos స్క్వేర్ తీటా. ఎందుకని ఇక్కడ సైన్ కూడా ఉండకూడదు, ఎందుకంటే మనకు ఫైనల్గా ఆన్సర్ కావాల్సింది ఏంటి, ఆన్సర్లో మిగిలింది ఓన్లీ కాస్ మిగిలింది కాబట్టి సో మనము సైన్ కూడా రిమూవ్ చేసేసి సైన్ ప్లేస్లో కాస్ వచ్చే విధంగా ఉందో లేదో ఆపర్చునిటీ చూసుకున్నాము. సో ఆపర్చునిటీ ఉంది కాబట్టి ఇక్కడ సైన్ బదులు కాస్ వచ్చేలాగా రాసుకున్నామన్నమాట. సో ఎందుకు రాసుకున్నామనంటే దేర్ మైట్ బి రీజన్. ఇక్కడ ఉంది ఏంది, మనకు ఆన్సర్లో ఓన్లీ కాసే ఉంది, సైన్ లేదు. సో సైన్ను కూడా మనము అవాయిడ్ చేయడానికి ఆపర్చునిటీ ఉందేమో చూసుకున్నాం అన్నమాట. సో ఇక్కడ మళ్ళీ ఫర్దర్గా ఏం చేద్దామంటే 1 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 1 కదా. 1 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 1 స్క్వేర్ అనన్నా 1 అనన్నా సేమ్ మీనింగ్ కాబట్టి నేను 1ని కాసేపు 1 స్క్వేర్ అనుకుంటున్నా. సో మనకు తెలిసిన ఇంకొక ఫార్ములా ఏంటి, a² - b² ఈజ్ ఈక్వల్ టు a + b ఇంటూ a - b. సో అన్నీ రిపీటెడ్ ఫార్ములాసే ఉంటాయి, ఖచ్చితంగా బై హార్ట్ చేసి గుర్తుపెట్టుకోవాలి. a + b ఇంటూ a - b. సో ఇక్కడ 1 ఏ అనుకుందాము, కాస్ తీటాని బి అనుకుందాము. a² - b² అని అంటే ఎలా రాయాలి ఇప్పుడు మనం దాన్ని, 1 + cos తీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు k² ఇంటూ a + b ఇంటూ
ఏ మైనస్ బి. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ 1 ప్లస్ కాస్ ఉంది, రైట్ సైడ్ 1 ప్లస్ కాస్ ఉంది. సో క్యాన్సిల్ కొట్టుకోవచ్చు ఒకదాన్ని. సో ఇటు సైడ్ ఒకటి పోయింది, ఇటు సైడ్ ఒకటి పోతే సో ఇటు సైడ్ ఒకటి మిగిలి ఉంది కాబట్టి 1 ప్లస్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కాస్ టీటా. సో దీన్ని ఫర్దర్గా ఎక్స్పాండ్ చేసుకుంటే కే స్క్వేర్ అనేది లోపల ఉండే రెండింటిని మల్టిప్లై చేస్తుంది కాబట్టి సో దీన్ని మల్టిప్లై చేస్తుంది, దీన్ని మల్టిప్లై చేస్తుంది, మైనస్ కే స్క్వేర్ కాస్ టీటా. సో ఇప్పుడు 1 ప్లస్ కాస్ టీటా ఉంది కదా. సో నేను కాసులను ఒక సైడ్కి తీసుకొచ్చుకుంటున్నాను. కాస్ ఒక సైడ్కి తీసుకొచ్చుకొని మైనస్ ఈజ్ ఈక్వల్ టు యువతలకు వస్తే ఏమవుతుంది, ఈ మైనస్ ఈజ్ ఈక్వల్ టు యువతలకు వస్తే ప్లస్ అవుతుంది కాబట్టి ప్లస్ కాస్ స్క్వేర్ కాస్ టీటా ప్లస్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్. ఈ 1ని ఈజ్ ఈక్వల్ టు యువతలకు పంపిస్తున్నా. ఈజ్ ఈక్వల్ టు యువతలకు వస్తే 1 ఏమవుతుంది, -1 అవుతుంది. సో ఇప్పుడు కాస్ని కామన్గా తీసుకున్నామంటే కాస్ని కామన్గా తీసుకుంటే మిగిలిపోయేది ఏంటి, కే స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ -1. సో ఇప్పుడు దీన్ని మనం ఫర్దర్గా ఫైనల్గా రాసుకుంటే ఏమవుతుంది ఆన్సరు, కాస్ని ఒక సైడ్ ఉంచేసేసి కాస్ తీటాని ఒక సైడ్ ఉంచేసి మిగతా ఒక సైడ్కి పంపిస్తే కే స్క్వేర్ -1 బై కే స్క్వేర్ ప్లస్ 1. సో మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చినట్టుంది చూడండి. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ వాట్ వీ వాంట్. మనకు కావాల్సిన ఆన్సర్ ఇది, మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ రావాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ వచ్చిన సైన్ని రిమూవ్ చేసుకొని కాస్ ఎందుకు పెట్టుకుంటున్నామో మనము ఆలోచించుకోవాలి. వై బికాస్ ఎందుకంటే కాస్ మనకి ఆన్సర్లో ఉంది కాబట్టి ఇలా ఫైనల్ ఆన్సర్లో ఉన్న వాటిల్లో నుంచి అన్నిటినీ రిమూవ్ చేసుకుంటూ కాస్ మిగిలేలాగా చేసుకుంటూ వచ్చామన్నమాట. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. థ్యాంక్ యూ.